అనగనగా ఒక అందమైన గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. జంతువులు, పక్షులను ఎంతో ప్రేమించేవాడు. ఒక రోజు రాజు తన ఇంటి ముందు కూర్చుని ఉండగా ఒక చిన్న పిచ్చుక వచ్చి అతని భుజంపై వాలింది. చీచ్ చీచ్, నాకు సహాయం చేయగలవా అని పిచ్చుక మాట్లాడింది. రాజు ఆశ్చర్యపోయాడు. అరే, నువ్వు మాట్లాడగలవా? అవును, నేను మాయా పిచ్చుకను. నాకు ఒక బంగారు విత్తనం పోయింది అంది పిచ్చుక. రాజు వెంటనే సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి అడవిలోకి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక ఒక చిన్న వాగు ఎదురైంది. వాగు మీద వంతెన విరిగిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని రాజు అడిగాడు. మాయా పిచ్చుక తన రెక్కలను ఆడించగానే కొన్ని పెద్ద రాళ్లు వరుసగా వచ్చి నిలిచాయి. రాజు జాగ్రత్తగా వాటి మీద నడిచి వాగు దాటాడు. ముందుకు వెళ్ళగా ఒక కుందేలు ఏడుస్తూ కనిపించింది. ఏమైంది అని రాజు అడిగాడు. నా చిన్న తమ్ముడు కనిపించడం లేదు అంది కుందేలు. బంగారు విత్తనం కోసం వెతకాల్సి ఉన్న రాజు ముందుగా కుందేలుకు సహాయం చేశాడు. కొంతసేపు వెతికిన తర్వాత పొదల్లో చిక్కుకున్న చిన్న కుందేలును కనుగొని బయటకు తీసుకొచ్చాడు. ధన్యవాదాలు అని కుందేలు సంతోషపడింది. అప్పుడు మాయా పిచ్చుక నవ్వుతూ, నువ్వు దయ పరీక్షలో గెలిచావు అంది. ముందుకు వెళ్ళగా ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద ఒక వృద్ధ తాబేలు కూర్చుని ఉంది. బంగారు విత్తనం కావాలంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంది తాబేలు. ఇచ్చిన కొద్దీ పెరిగేది ఏమిటి? రాజు కాసేపు ఆలోచించి, ప్రేమ మరియు దయ అని చెప్పాడు. సరైన సమాధానం అంటూ తాబేలు ఆనందించింది. అప్పుడే చెట్టు వెనుక ఒక రహస్య మార్గం తెరుచుకుంది. ఆ మార్గంలో చివర ఒక గుహ కనిపించింది. గుహ మధ్యలో బంగారు విత్తనం మెరుస్తూ కనిపించింది. కానీ దాని చుట్టూ పెద్ద రాళ్లు ఉన్నాయి. రాజు ధైర్యంగా ముందుకు వెళ్లి విత్తనాన్ని తీసుకున్నాడు. వెంటనే గుహ మొత్తం బంగారు వెలుగుతో నిండిపోయింది. మాయా పిచ్చుక ఎంతో సంతోషించింది. రాజు, నువ్వు ధైర్యం, తెలివి, దయ చూపించావు. ఇప్పుడు ఈ విత్తనాన్ని అడవి మధ్యలో నాటుదాం అంది. వాళ్ళు అడవి మధ్యలో విత్తనాన్ని నాటారు. కొన్ని క్షణాల్లోనే అక్కడ ఒక అద్భుతమైన బంగారు చెట్టు పెరిగింది. ఆ చెట్టు నుండి వేలాది పండ్లు, పూలు వచ్చాయి. పక్షులు, జంతువులు ఆనందంగా జీవించసాగాయి. మాయా పిచ్చుక రాజుకు ఒక చిన్న బంగారు ఈకను బహుమతిగా ఇచ్చింది. నీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే ఈ ఈకను చూపించు, నేను వెంటనే వస్తాను అంది. రాజు ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు నుంచి గ్రామంలోని పిల్లలకు దయ, ధైర్యం, సహాయం చేసే గుణాల గురించి చెప్పేవాడు.